హరవిలాసం. ఈ కథకు ఆధారం శివపురాణం, స్కంద పురాణం, శ్రీనాథుని హరవిలాసం, మహాభారతం, బ్రహ్మవైవర్త పురాణం, మిగిలిన అష్టాదశ పురాణాలు. धराधरीन्द्रनन्दिनी विलासबन्धुबन्धुर स्फुरतृगन्त सन्तति प्रमोदमानमानसे कृपाकटाक्षधोरणी निरुद्ध दुर्धरापदि क्वचित् दिगम्बरे मनो विनोदमेतु वस्तुनि ब्रह्मार्पणं ब्रह्महवेत् ब्रह्माज्ञो ब्रह्मणाहुतं ब्रह्मैवेतेन गन्तव्य ब्रह्मकर्म समाधिना. వ్యాసుడు 4 వేదాలను విభజించి అష్టాదశ పురాణాలను రచించే సమయమందున 2 చిలకలు సంసారం చేయుట చూచి తనకు కూడా సంతానముండిన బాగుండును కదా అనుకుని శక్తి కోసం తపస్సు చేశాడు. శివుడు వ్యాసుని తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమయ్యాడు. భక్త వ్యాస. స్వామి, శివ, పరమేశ్వర, కాశీ విశ్వేశ్వర, నమో నమః. వ్యాస, ఏమి నీ కోరిక? సదాశివ, పంచభూతములను పోలు పుత్రుని ప్రసాదించవయ్యా. నీ అభీష్టము తప్పక నెరవేరును. ధన్యోస్మి, ధన్యోస్మి మహాదేవా, ధన్యోస్మి. వ్యాసుడు అగ్నికార్యపరుడై అరణి మదించుచుండగా ఘృతాచి అను అప్సరస కనబడింది. ఎవరి చిన్నది? కన్నుల చెదురందము, లావణ్యము, మరులు గొలుపు ఏం సోయగము, తాపసుడనైన నా మనసును చెలింపు చేయుచున్నది. ఇది భ్రాంతియా లేక ఈశ్వర సంకల్పమా? ఈమెకు నాపై
ఉమాపతి, ఏమయ్యా నీ లీల? శివసంకల్పం, శివసంకల్పం. ఈమె ఎవరై ఉండును? ఓహో, అప్సరస ఘృతాచియా? అంత శివమాయలాగున్నదే. ఉమాశంకర, ఏమయ్యా నీ లీల? దీని పర్యవసానము ఏమగును? చూతం. అంతట వ్యాసుడు కామోపహతుడై అతని చిత్తము మోహమునకు బానిస అవగా శుక్రము జారి అరణియందు పడి అందునుండియే శుకుడు జన్మించెను. దీనికి ఆధారం భాగవతం. జన్మదాత ప్రణామాలు. చిరంజీవ ప్రణామాలు. బ్రహ్మదేవ నారద మహర్షులకు ప్రణామములు. స్వీకరించు నాయన. స్వయంగా బ్రహ్మచిత్ర మీదుగా కృష్ణాజినము దండ కమండలను గ్రహించుచుంటివి. దైవానుగ్రహ పరుడువు నాయన, ధన్యుడవు. శుకుడను నామధేయంతో ప్రసిద్ధి చెందుము నాయన. ధన్యుణ్ణి సృష్టికర్త, ధన్యుణ్ణి. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నాయనా శుక, బృహస్పతి దేవగురువు. ఆయన సర్వజ్ఞుడు, సకల శాస్త్ర పారంగతుడు. వినయ విధేయతలతో ఆయన్ని సేవించి విద్యలను గ్రహించు నాయన. అలాగే పితృదేవ. ఇది మంచి ముహూర్తము. తక్షణమే బయలుదేరు. తమరి ఆజ్ఞ. సర్వాభీష్ట సిద్ధిరస్తు. వెళ్ళిరా. పితృదేవులకు ప్రణామాలు. ఆయుష్మాన్ భవ. రా నాయనా, రా కూర్చో. బృహస్పతి వారి దగ్గర అన్ని విద్యలు నేర్చుకుని తిరిగి వచ్చాను తండ్రి. మంచిది నాయన, కళ్యాణమస్తు. నాయనా శుక, నీకు వివాహం చేద్దామనుకుంటున్నాను. తండ్రి, నాకు ఈ సంసార బంధనాల మీద వ్యామోహం లేదు. నేను వివాహం ఆడలేను. అట్లనుంటే తప్పు నాయన. గృహస్థాశ్రమం కూడా ముక్తి మార్గములలో ముఖ్యమైనది. ఈ బంధనాలు వద్దుగాక వద్దు తండ్రి. ఇట్లనుచున్నాడేమి? ఇంత చిన్న వయసులో వైరాగ్యమా? ఏమి ఈ విపరీతము? ఇది ఇట్లెబ్బను. అప్పా, ఎంత హాయిగా ఉందో. అవునే, చాలా బాగుంది.
వెళ్ళిపోదామే, అమ్మ తిడుతుందేమో. ఏం పర్లేదు, చల్లగా ఉంది, కొంచెం ఇక్కడే ఉందాం. నాన్న వచ్చే వేళ కూడా అయింది కదా. ఏదో ఒకటి చెప్పొచ్చుంటున్నా కదా. అంతే అంటావా? ఎంత బాగుంది కదా. వ్యాసుడు వస్తున్నాడు, బట్టలు సరి చేసుకోండి. పడుతున్నారా? మా శుకుడు ఇటువైపు ఏమైనా వెళ్ళినా? అక్కడున్నాడు చూడండి. అక్కడున్నది మా శుకుడేనా? అమ్మా, ఒక్క మాట. మీరిప్పుడు నన్ను చూచి ఎలా బెదిరితిరి? మా శుకుడు ఇటు చనినప్పుడు కూడా మీరు ఈ విధంగానే తత్తరపడితిరా? అయ్యా వ్యాస మహర్షి, శుకుడు నిర్వికారుడు, పరమార్థమును పొందిన విరాగి. తమరు అట్ల కాదే, అందువల్లనే మా ఈ తత్తరపాటు. శివశివ, శుకుడు నిర్వికారుడు, నేనటుల కాదా? అయినను నా బిడ్డ నలుగురిలో ఎంత మంచి అనిపించుకున్నాడు. ధన్యుడు నాయన, ధన్యుడు. ఆదిత్యంచ శివం విద్య, ఆదిత్యంచ శివం విద్య, శివమాదిత్య రూపిణం, శివమాదిత్య రూపిణం, ఉభయోరంతరం నాస్తి, ఉభయోరంతరం నాస్తి, ఆదిత్యస్య శివస్య చ. ఆదిత్యశ్చ శివస్య చ. నాయనా శుక, నేను నదిలో స్నానమాడబెడలు సమయం ఆసన్నమైనది. ఇది అనాధ్యాయ సమయం. నీవు కొలదిసేపు అధ్యయనమును నిలిపివేయము. అలాగే తండ్రి. హర హర మహాదేవ శంభో శంకర. నారాయణ నారాయణ. నారద మహర్షులకు ప్రణామాలు. యశస్వి రండు, భవ. ఆశీనులు కండు. అలాగే. మధ్యాధికార్ఘ్యం సమర్పయామి. సుకుడా, నీ కొరకే నేను విచ్చేసి తిని, నీకు ఉపకారము చేయవలనని వచ్చి తిని, నీకు వేదాంత తత్వమును బోధించెదను. మహాప్రసాదం స్వామి, బోధించుము. పుట్టుచు సంసార పాశములతో బంధింపబడు ఆత్మజీవుడు ఇట్టి పాశములను తొలగించుకుని జన్మరాహిత్యమునొందును. ప్రాకృత ప్రపంచము నీకు ఎన్నటికి శాశ్వతము కాదు. సాధకుడైన నీవు అవశ్యము మోక్షము చెందవలెను. ఎదుటివారిలో పంచభూతములను దర్శించగలిగిన నీవు నీలోని పంచభూత తత్వములను తెలుసుకో. పరమాత్మ తత్వమును తెలుసుకొనిన వాడు ఆ పరమాత్మలో తాదాత్మ్యతను చెంది పంచభూతాలలో లీనమగును. ప్రణామాలు. శివ సాహిత్య ప్రాప్తిరస్తు. శుకుడు ముక్తికై కైలాసం పోవుటకై ఆకాశమునకు ఎగసెను. నా బిడ్డడేడి ఎక్కడికి వెళ్ళినాడు? శుక, 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 నాయనా శుక, 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 నాయనా శుక, 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 నాయనా శుక, శుక, శుక.
నాయనా సుఖా, నాయనా సుఖా, తండ్రి ఎక్కడున్నావురా నాయనా? బిడ్డ సుఖా, నాయనా 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 సుఖా, సుఖా, బిడ్డ ఎక్కడా నాయనా? సుఖా, 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 నాయనా సుఖా, నాయనా నాయనా సుఖా, నా ప్రాణమా ఎక్కడున్నావు నాయనా? ఏమైపోయావు తండ్రి? శంకర, పరమేశ్వర, ఏమిటి పరీక్ష? ఒక్కగానొక్క బిడ్డ కనిపించడం లేదు స్వామి. పరమశివ, ఆర్తత్రాణ పరాయణ, పాహిమాం పాహిమాం పాహిమాం. భక్త వ్యాస, మహాదేవ, నాయనా వ్యాస, ఏమిటిలా విలపించుచున్నావు? పరమశివ, నా బిడ్డ ప్రాణప్రదుడైన శుకుడు కనిపించటలేదు స్వామి, కనిపించటలేదు. నాయనా శుకా. వ్యాస, నీవు పంచభూతముల వంటి కుమారుడు కావాలని కోరితివి. అట్టివారినే ప్రసాదించితిరి. అతడు దేవతలైనా పొందలేని ఉత్తమ పదవిని పొందెను. విచారింపకము. శుకుడు పంచభూతాలలో యథారూపంలో లీనమైపోయినాడు, యోగసిద్ధి పొందినాడు. పంచభూతములలో లీనమయ్యన, యోగ సిద్ధిని పొందిన. అయ్యో, ఎంత పని జరిగినది! ఎంతటి తేజస్వి, ఎంతటి వర్చస్వి, ఎంత ఉద్దికైన మనసు! సుందరుడు, సుశీలుడు, అద్భుతుడు, సిద్ధి పొందుటనిన పరమశివ, నా సర్వస్వము పోయే కదయ్యా. ఇటులో ఎలా జరిగినయ్యా? ఇప్పుడు నేను ఎటులో జీవిస్తున్నయ్యా? చెప్పు శివ, చెప్పు. శివ, పరమశివ. వ్యాస, నీవు మాయామోహితుడవై పామరుడి వలె విలపించకు. శుకుడు కారణజన్ముడు. అతని పుట్టుక యొక్క పరమార్థము ముగిసినది. వ్యాస, విచారింపకు. నీవు ఎప్పుడు పిలిస్తే అప్పుడు నీ తనయుడు ప్రతిధ్వనిస్తాడు. నీ నీడనే నీ తనయుడుగా గుర్తుంచుకో నాయనా. నాకు పుత్రభాగ్యం ఇంతేనేమో. అటులనే స్వామి, అటులనే. సాత్యపతేయ, సనత్కుమార మహర్షి, సంతోషం. విచ్చేయుడు, విచ్చేయుడు. ఆశీనులు కండు.
మీ రాక నాకు మహద్భాగ్యం. సెలవేయండి స్వామి. సాత్యపతేయ, తమ సత్కారానికి సంతోషం. సత్యమైన దాన్నే సదా ధ్యానించాలి. అట్టివాడే శివుడు. శివుణ్ణి మించిన సత్యం లేదు. కాబట్టి నీ వంటి వాడు సదా శివసాక్షాత్కారం పొందాల్సి ఉంటుంది. ఇంతకీ నువ్విక్కడ ఏకాకిగా దేనికోసం తపస్సు చేస్తున్నావు నాయనా? జయత్వదభ్రవిభ్రమద్భ్రమద్భుజంగమస్ఫుర భగద్భగద్వినిర్గమ కరాళపాలహవ్యవా ధిమి 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 ధ్వనం మృదంగ తుంగ మంగళ ధ్వని క్రమ ప్రవర్తిత ప్రచండ తాండవ శివా.